నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, గల్ఫ్ దేశాలు ఎడార్లో నిర్మించిన అద్భుతాలు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ భవంతులు, ఈ ఏసీలు, ఈ వాటర్ ప్లాంట్లు అవన్నీ పనిచేయాలంటే ఏం కావాలి? కేవలం కరెంటు. ఒకవేళ శత్రువు కేవలం ఈ పవర్ ప్లాంట్లు మాత్రం టార్గెట్ చేస్తే, బాంబులు బిల్డింగ్ల మీద కాదు, ట్రాన్స్ఫార్మర్ల మీద పడితే, యుద్ధం అంటే రక్తం ఏర్లై పారడం కాదు, దేశాన్ని నిశ్శబ్దంగా 100 ఏళ్లు వెనక్కి నెట్టేయడం. ఇరాన్ తదితర గల్ఫ్ దేశాల మధ్య నడుస్తున్న ఈ పవర్ వార్ వెనక ఉన్న భయంకరమైన నిజం ఏమిటో మీకు తెలుసా? ఆధిపత్యం. ఇంకా చెప్పాలంటే గుత్తాధిపత్యం. నేటి ఆధునిక యుద్ధ తంత్రంలో భవనాలను కూల్చడం పాత పద్ధతి. ఒక దేశాన్ని లొంగదీసుకోవాలంటే ఆ దేశం వెన్నెముకైన పవర్ గ్రిడ్లను దెబ్బతీయాలి. దీన్నే ఎనర్జీ వార్ఫేర్ అంటారు. గల్ఫ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు ఎప్పుడూ ఉంటాయి. అక్కడ కరెంటు లేకపోతే ఏసీలు ఆగిపోతాయి. ఆకాశ హర్మ్యాలు ఓవెన్లుగా మారతాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం, అక్కడ తాగే నీరు డీశాలినేషన్ ప్లాంట్ల నుండి వస్తుంది. ఇవి కరెంట్ లేకపోతే ఒక్క చుక్క నీటిని కూడా పంపిణీ చేయలేవు. అంటే పవర్ ప్లాంట్ కూలితే ఆ దేశం దాహంతో అలమటించిపోతుంది. ఇప్పటివరకు జరిగిన దాడులను విశ్లేషిస్తే ఇరాన్ తన డ్రోన్లు, మిసైల్ టెక్నాలజీతో గల్ఫ్ దేశాల ఇంధన, విద్యుత్ వనరులను లక్ష్యంగా చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సౌదీ ప్రాంతాలైన అబ్కైక్ అండ్ ఖురైస్ 2019లో ఇరాన్ డ్రోన్ వీటిపై దాడి చేయగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో 5% నిలిచిపోయింది. అలాగే జెడ్డా పవర్ స్టేషన్పై మిసైల్ దాడి చేయగా నగరం అంతా గంటల తరబడి చీకటిమయమైంది. యుఏఈలోని ముసఫా ప్రాంతంలో డ్రోన్ దాడులు చేయగా పారిశ్రామిక ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ అంతరాయం కలిగింది. ఇరాన్ దగ్గర ఉన్న షాహెడ్ డ్రోన్లు చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి, కానీ అవి చేసే విధ్వంసం $బిలియన్ ఉంటుంది. సౌదీ అరేబియాలోని దాదాపు 10కి పైగా కీలక విద్యుత్ చమురు కేంద్రాలపై గత 5 ఏళ్లలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దాడులు జరిగాయి. ఒక్కసారి ఊహించుకోండి, మీ చేతిలో ఫోన్ పనిచేయడం లేదు, ఎందుకంటే నెట్వర్క్ టవర్లకు పవర్ లేదు. ఆసుపత్రిలోని వెంటిలేటర్లు ఆగిపోతాయి, లిఫ్టులు మధ్యలో నిలిచిపోతాయి, ఏసీ లేని గదుల్లో ఊపిరాడదు, సూపర్ మార్కెట్లోని ఫ్రిడ్జ్లు ఆగిపోయి ఆహారం కుళ్ళిపోతుంది. గల్ఫ్ దేశాలు చమురు మీద సంపాదించిన కోట్లాది రూపాయలు కరెంటు లేని రోజున కేవలం కాగితపు ముక్కలతో సమానం. ప్రజలు మండుతున్న ఎండలో నీటి కోసం వీధుల్లోకి వస్తారు. గల్ఫ్ లాంటి దేశాల్లో ప్రకృతి సిద్ధమైన వనరులు అంటే నీరు, పచ్చదనం తక్కువ కాబట్టి పవర్ ప్లాంట్ల మీద దాడి జరిగితే మనుగడ సాగించడం అత్యంత కఠినమైన సవాల్. ఇది రక్తపాతం లేని మారణ హోమం. మరి ఇటువంటి యుద్ధంలో సామాన్యులు ఎలా బతకాలి? చిన్నపాటి చిట్కాలు పాటిస్తే కొంతవరకు సేవ్ అవ్వచ్చు. ముందుగా విద్యుత్ వాడకంలో గ్రిడ్ మీద ఆధారపడకుండా వ్యక్తిగత సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే ప్రాణాలు నిలుపుకోగలరు. అలాగే కనీసం వారం రోజులకు సరిపడా నీటిని నిల్వ ఉంచుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఒకరినొకరు సహాయం చేసుకునే చిన్న చిన్న సమూహాలు మాత్రమే ఇటువంటి సంక్షోభాలను తట్టుకోగలవు. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు చనిపోవడం కాదు, ఒక స్విచ్ వేస్తే వెలిగే వెలుగును ఆపేయడం. గల్ఫ్ దేశాలు తమ డిఫెన్స్ సిస్టమ్స్ను ఎంత పటిష్టం చేసుకున్నా ఈ డిజిటల్ ఎనర్జీ వార్ నుండి తప్పుకోవడం సాధ్యమేనా? ఆలోచించండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.